హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటా చారు ఈజీ ప్రాసెస్లో పెడుతున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో 5 టమాటాలు కట్ చేసుకోవాలి. అందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వీటిని స్టవ్ పైన పెట్టి మంచిగా వేయించుకోవాలి. మంచిగా ముందుగా తీసుకున్న టమాటా చింతపండుని స్టవ్ పైన పెట్టి అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మంచిగా వాటిని ఉడకబెట్టాలి. నేను నల్ల చింతపండు వేసుకున్నా, అందుకు కొంచెం బ్లాక్ కలర్లో కనబడుతుంది. ఇలా ఉడకబెట్టిన టమాటోస్ని చల్లారిన తర్వాత స్పూన్ తోటి అన్న చేతితోటి మంచిగా కలపాలి. దానిలో నుంచి మంచిగా రసం తీయాలి. ఇలా రసం తీసిన దాన్ని ముందు ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటిని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులోనే కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోనే కొన్ని నేను ఉల్లికాడలు కూడా వేసుకున్నా. ఉల్లికాడలు, మెంతి ఉంటే మెంతి కూడా వేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకోవాలి. వీటిని మంచిగా మగ్గనివ్వాలి. ముందుగా తయారు చేసుకున్న రసాన్ని ఇందులో వేసుకోవాలి. టమాటా రసాన్ని కొంచెం ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. మనకు ఎంత సరిపోతుందో అంత కారం వేసుకోవాలి. దీన్ని మంచిగా మరగనివ్వాలి. ఈ టమాటా రసాన్ని మంచిగా మరగనివ్వాలి. అందులో కొంచెం కళ్యామాకు వేసుకోవాలి మరుగుతున్న టైంలోనే. ముందుగా వేయించుకున్న జీలకర్ర, మెంతుల్ని మిక్సీ చేసుకున్నదాన్ని, పొడి చేసుకున్నదాన్ని ఇందులో వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడిని, కొంచెం చక్కెర కూడా అంతేనండి. ఇలా వేసుకుంటే టేస్టీ టమాటా రసం రెడీ అయిపోతుంది.